ఇక నామినేటెడ్ పదవుల భర్తీపై ఢిల్లీలో ఫోకస్ పెరిగింది. కార్పొరేషన్ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సీనియర్లకా కొత్త వారికా అన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగనుంది. నేతల్లో ఉన్న అసంతృప్తి తగ్గించే దిశగా కసరత్తు జరుగుతోంది. సమావేశం తర్వాత కీలక ప్రకటనకు కూడా ఛాన్స్ ఉంది. కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ కూడా ఈ సమావేశంలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, బోర్డులు, సంస్థల్లో ఇప్పటికీ అనేక చైర్మన్, డైరెక్టర్ స్థాయి పదవులు ఖాళీగా ఉండడంతో వాటి భర్తీపై తుది కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులకు అవకాశం కల్పించాలా, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలా, యువ నాయకత్వానికి చోటు కల్పించాలా అనే అంశాలపై అధిష్టానం అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వివిధ వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తూ నామినేటెడ్ పోస్టుల కేటాయింపు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం, పార్టీలో కీలక రాజకీయ నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రోజు జరగబోయే కాంగ్రెస్ అత్యంత ఇంపార్టెంట్ మీటింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, ఈ రోజు జరగబోయే మీటింగ్ ఎజెండా ఏంటో కొన్ని పాయింట్స్ మనకి తెలుసు, కానీ ఎంత సీరియస్ గా దీన్ని తీసుకోబోతున్నారు? ఎస్, చాలా కీలక సమావేశం. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలోని ఇందిరా భవన్లో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఉదయం 10 గంటలకి తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కేసీ వేణుగోపాల్తో జరగబోతోంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా సిడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనరసింహ, అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీతక్క, వీరంతా కూడా హాజరు కాబోతున్నారు సమావేశానికి. వంశీచంద్ ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో ప్రధానంగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం, నేతల మధ్య క్రమశిక్షణ లోపానికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైన, అలాగే ప్రస్తుతం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం, ఎటువంటి పేదలు అలాగే వెనుకబడిన వర్గాల వారి ఓట్లను తీసేయకుండా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో పార్టీని బలోపేతం చేయడం సహా తదుపరి ముఖ్యంగా రాజకీయ కార్యాచరణ పైన కూడా ఇటు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఇప్పటి వరకు వాళ్ళకి అసైన్ చేసిన పనులు, అలాగే దానికి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళింది అన్న రిపోర్ట్ని కేసీ వేణుగోపాల్ తీసుకోబోతున్నారు. ఇక కేబినెట్ విస్తరణ, అలాగే నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే సీఎం ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే 2.5 ఏళ్ల పదవీకాలం ముగిసింది కాబట్టి. సో మళ్ళీ మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం వస్తుంది, పునర్వ్యవస్థీకరణ చేస్తారన్న ఒక చర్చ జరుగుతుంది. కానీ ఈరోజు ఇంతమంది మంత్రులు వీళ్ళందరి సమక్షంలో ముఖ్యంగా కేవలం కేసీ వేణుగోపాల్తోనే ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఉంది కాబట్టి ఖర్గే, రాహుల్ గాంధీ చాలా సీనియర్ నేతలు ఉంటేనే కేబినెట్ విస్తరణ కానీ మిగతా అంశాలపైన దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ నామినేటెడ్ పదవుల విషయంలో కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల పదవీ కాలం చాలామంది చాలా కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి చేసుకున్నారు కాబట్టి. సో కొత్త వారికి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందే ఇటు ఇవ్వాలన్న చర్చ కూడా జరుగుతుంది కాబట్టి. సో నామినేటెడ్ పదవులకు సంబంధించి కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఇటు ఇండియా అలయన్స్కి సంబంధించిన సమావేశం హైదరాబాద్లో జరగబోతోంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆగస్టు 8వ తేదీన జరిగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ, అలాగే పార్టీలో ఇంటర్నల్గా ఇటు నేతలకి, ప్రభుత్వానికి, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి, పార్టీలోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి ఎంత మేరకు కోఆర్డినేషన్ కమిటీ సక్సెస్ అవుతుంది, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా కేసీ వేణుగోపాల్ మంత్రులు ఈ కోఆర్డినేషన్ కమిటీ బృందం నుంచి రిపోర్ట్ తీసుకోబోతున్నారు. సో ఈ సమావేశం అనంతరం ఏ అంశాలు చర్చించారు, ఎస్ఐఆర్ ప్రక్రియపై కానీ మిగతా అంశాలపైన, పార్టీ సంస్థాగత బలోపేతం కానీ వీటన్నిటికి సంబంధించి కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సో ఆయన మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఎస్ గోపి.